అందరికీ నమస్కారం. అల్సర్ ఉన్న వాళ్ళకి, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇంకా గరం మసాలాలు పడని వాళ్ళకి అసలు గరం మసాలా ఏమీ వాడకపోయినా కానీ ఎంతో రుచిగా ఉండి ఎక్కువ గ్రేవీ వచ్చేలా మంచి చికెన్ కర్రీ అయితే చూపిస్తాను. ఒంటికి చలువ చేసే కొత్తిమీరతో ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉండి గరం మసాలాలు ఏమీ వాడకపోయినా అస్సలు నీచువాసన రాకుండా ఎంతో రుచిగా ఉండే ఈ కూర చేయడం కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టుకొని 5-6 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఇందులో పావు స్పూను పసుపు వేసి ఒకసారి కలిపిన తర్వాత 1 కేజీ చికెన్ని చక్కగా కడిగి క్లీన్ చేసుకుని నీళ్ళన్నీ వడకట్టి వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఈ చికెన్ కొద్దిగా మగ్గేలోగా కొత్తిమీరని 1 కప్పు నిండా తీసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజు కొత్తిమీర కట్టల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇది చక్కగా కడిగి క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా అల్లం ముక్కలు, 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి 5-6 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కూడా వేసుకొని తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇందులో అసలు నీళ్ళేమీ వేయకుండా కొంచెం కొంచెంగా పల్సిస్తూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు వేసి గ్రైండ్ చేసినట్లయితే మరీ ఓవర్గా పేస్ట్లా అయిపోతుంది కాబట్టి నీళ్లు వేయకుండా మాత్రమే పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న కూర మీద నుంచి మూత తీసి ఒకసారి బాగా కలిపి కూరకి సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసుకుని కూరంతా ఒకసారి బాగా కలిపి ఇందులో ఉన్న నీళ్లన్నీ పూర్తిగా ఆవిరైపోయే వరకు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. నీళ్లన్నీ చక్కగా ఎగిరిపోయిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకొని కూరలో బాగా కలిసేలా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇక్కడ మనం ఈ కొత్తిమీర పేస్ట్ని కూర స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత చేసుకున్నట్లయితే పేస్ట్ నల్లబడకుండా ఉంటుంది. మరీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే కొంచెం కలర్ మారే అవకాశం ఉంటుంది. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలా మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి కూర ఇలా చక్కగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు కావాలంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బగారా రైస్తో కానీ రోటీ, చపాతీలతో తినడం కోసం గ్రేవీగా ఉండేలా ఇక్కడ కొంచెం వేడివేడి నీళ్లు పోస్తున్నాను. మనకి కావాల్సిన గ్రేవీకి తగ్గట్టు కొన్ని వేడి నీళ్లు పోసుకున్న తర్వాత కూరంతా ఒకసారి బాగా కలిపి ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి మరికొంచెం సేపు ఉడికించుకోవాలి. కూరంతా చక్కగా ఉడికినట్లయితే ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. కూరలో ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ కూరంతా మిక్స్ చేసేసరికి సరిగ్గా సరిపోతుంది. మీ అలవాటును బట్టి నూనె ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. కూర కొంచెం పుల్లగా ఉంటే ఇష్టపడే వాళ్ళు 2-3 టమాటాలను వేసి ఉడికించుకోవచ్చు. లేదా సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం నిమ్మరసమైనా పిండుకోవచ్చు. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంతో కానీ, బగారా రైస్తో కానీ, రోటీలు, చపాతీలు, జొన్న రొట్టెలు, రాగి సంగటి వేటితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అసలు గరం మసాలాలు ఏమీ వాడకపోయినా కానీ మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ అండ్ ఈజీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.